మరి కాసేపట్లో రాయపాటి అరుణ గారు జాయిన్ అవుతారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆల్రెడీ జాయిన్ అయ్యారు. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ముందుగా అరుణ గారు చాలా ప్రశ్నలు జనసేన పార్టీ సమాధానం చెప్పాలి. నా ఫస్ట్ ప్రశ్న, 2019 ఎన్నికల్లో ఆ ఎన్నికలకు ముందు జరిగిన ఆవిర్భావ సభలో మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, తెలుగుదేశం పార్టీ అప్పటి ప్రభుత్వ విధానాలని ఒక రేంజ్లో విమర్శించారు. ఇప్పుడు ఎలా జగన్ విమర్శిస్తూ ఉన్నారో అప్పుడు కూడా అలా విమర్శించారు. ఇప్పుడు మళ్ళీ చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్రానికి అవసరము అని చెప్పి. అంటే అప్పుడు విమర్శించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ప్రశంసిస్తూ ఉన్నారు? నిన్న చాలా చాలా విషయాలు మాట్లాడారు. రాజకీయ ఉద్దండుడైన చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి, క్లైమర్మైన పేలి అంత ఎత్తు ఎగిరిపడ్డా లేచి నిలబడి దుమ్ము దులుపుకుని నడవండి అంటూ నడిపించిన దీశాలి చంద్రబాబు అంటూ చాలా ఒక రేంజ్లో ప్రశంసించారు కదా. ఏంటి అంటే అప్పుడు ఎందుకు విమర్శించారు, ఇప్పుడు ఎందుకు పొగుడుతూ ఉన్నారు? అంటే జగన్ని చంద్రబాబుతో కంపేర్ చేసి జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబే బెటర్ అని అనుకున్నారా అరుణ్ గారు? ఇదే ఫస్ట్ ప్రశ్న. ఎందుకు సపోర్ట్, ఎందుకు అవసరం చెప్పండి? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎందుకు అవసరం? ఓకే, ఇప్పుడు వద్దాము రియాలిటీలోకి వద్దాం. ఇప్పుడు క్లియర్ గా ఫస్ట్ విషయం, గతంలో ప్రభుత్వంతో కంపేర్ చేసినప్పుడు ఈ ప్రభుత్వం గతంలో ఎప్పుడు రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన అనేది ఈ స్థాయిలో జరిగింది. ప్రతిపక్ష పార్టీల మీద, ప్రశ్నించిన సామాన్యుల మీద ఈ స్థాయిలో హింస అనేది ఎప్పుడు జరగల. మూడో విషయం, రాష్ట్రం గతంలో ఉన్న పరిస్థితి కన్నా కూడా తీవ్రమైన అప్పుల పరిస్థితులకు ఇంత షార్ట్ స్పాన్ లో ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి నుంచి రాష్ట్రం అప్పుల్లోనే ఉన్నప్పటికీ టైంలో ఈ స్థాయిలో భారీగా అప్పుల్లో ఎప్పుడు వెళ్ళాల. రాష్ట్రంలో ఎప్పుడు కూడా సంబంధించి లాంగ్ టర్మ్ లో రాష్ట్ర అభివృద్ధికి పనికొచ్చే ప్రాజెక్టులు వాటికి సంబంధించి కేవలం పేరుతోటి ఓట్లు పోగొట్టుకునే స్థాయిలో ఆర్థికంగా ఈ స్థాయిలో ఏ ముఖ్యమంత్రి కేవలం చిక్కలకి ప్రచారానికి దానికి సంబంధించి ఎప్పుడు ఈ స్థాయిలో వినియోగం జరగల. ఐదో విషయము, ప్రతిపక్ష పార్టీల నాయకులు లేదంటే కార్యకర్తలు, మహిళలు వాళ్ళ మీద ప్రభుత్వమే ఇచ్చి మరి సోషల్ మీడియా అనే పేరుతో ఆర్గనైజ్ చేస్తూ ఈ స్థాయిలో మార్పింగ్ వ్యక్తిత్వం అనడానికి ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో నాయకుల యొక్క లగ్నం కోసం ప్రజల యొక్క ఆస్తులను ధ్వంసం చేయడము, ప్రభుత్వం యొక్క ఆస్తులను ఆక్రమించి ఇష్టారీత భవనాలు కట్టుకోవడము, ఇష్టారీత ఒకరికో ఇద్దరికో ముగ్గురుకో ఇసుకలు మద్యం ఇలాంటి కాంట్రాక్ట్ దోచిపెట్టి ప్రజల కొందరు పర్సనల్ వ్యక్తుల కోసం పెట్టే పరిస్థితి గతంలో ఎప్పుడు రాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు తిట్టాడు, ఈ రోజు మంది పొత్తులో వచ్చాడు అంటే రాష్ట్రం అనేది పవన్ కళ్యాణ్ గారితో, గారితో, హనుమంతారెడ్డి గారితో, సజ్జారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారితో కాదు. రాజకీయ ప్రజల కోసం మాత్రమే జరగాలి. ఇవాళ రాష్ట్రంలో పొత్తుకు వెళ్ళాల్సిన అవసరం ప్రజల కోసం ఇస్తుంది. పోయి రాష్ట్రానికి నాశనానికి వదిలేసే రాజకీయ కాదు. అట్లాంటి పనులన్నీ చేసేది మిగతా రాజకీయ నాయకుల్లాగా ఇన్వైట్ చేసి చేసేవాడు. సొంత డబ్బులు పెట్టి రాజకీయం చేస్తున్నా విలువలు నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. రేపొద్దున ఆయన తరఫు నాయకులు ఆయనలాగే ప్రజలు చేయాలనుకున్నాడు కాబట్టి క్లియర్ గా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఈ కంపెనీకి డౌట్ ఎవరున్నా ఇంకా ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు జరిగిన అవినీతి అలవాటు పడిపోయి ఉండాలి తప్ప ఆయన సమస్య నా వాయిస్ క్లారిటీ మధ్య మధ్యలో కట్ అవుతుంది, అదే నాకు అర్థం కాలేదు. మా వాళ్ళకి చెప్పాను చెక్ చేయమని. మాట్లాడండి. సమస్య ఎక్కడ వచ్చిందండి? ఇప్పుడు చేసేది ఆంధ్రప్రదేశ్ గొడవ ఉంటే రెండు కుటుంబాలు రెండు వ్యక్తులు కలిసి పెట్టుకోండి, ప్రజాస్వామ్యం పెట్టకండి. రైట్ అండి. మీరు సాక్షి పత్రిక చదువుతూ ఉంటారా? రోజు ఎప్పుడైనా చదువుతారా? నాకు వైసీపీ కరపత్రం ప్రజలకు సంబంధించి
రైట్. అంటే మామూలుగా మీడియా చర్చల్లో మరో మీడియా ప్రస్తావన ఉండదు, కానీ సాక్షి వాళ్ళు రాజశేఖర రెడ్డి బొమ్మ వేసుకుంటారు కాబట్టి దానిలో మీరు అన్నట్టుగా చాలా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఈరోజు బ్యానర్ ఐటమ్ అది టీజే ఫ్లాప్ షో, తుస్సుమన్న టీడీపీ జనసేన తొలి బహిరంగ సభ అని చెప్పి. ఇప్పుడు మచిలీపట్నంలో మీ పార్టీ ఆవిర్భావ సభ జరిగిందండి. నాకు తెలిసి విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి మచిలీపట్నం వరకు ఎక్కడ చూసినా కూడా ఫుల్ క్రౌడ్. మార్నింగ్ నుంచి నైట్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అర్ధరాత్రి కంప్లీట్ అయ్యే వరకు ఉన్నారు. అప్పుడు 10 లక్షల మంది వచ్చారని చెప్పి మీరే చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ నిన్న 6 లక్షల మందిని పోగేద్దాం అనుకుంటే కనీసం 1,00,000 మంది కూడా అవ్వలేదంట. అంటే తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఈ పొత్తును మీ క్యాడర్ యాక్సెప్ట్ చేయట్లేదా? ఇది వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. బెంజ్ సర్కిల్ నుంచి మచిలీపట్నం గ్రౌండ్ వరకు వారాహి వాహనం మీద వస్తున్నారు కాబట్టి ఆయన వాహనం తోటి బెంజ్ సర్కిల్ వరకు ఆగిపోయింది. నిన్న ఎక్కడ ఎడిటింగ్ వీడియో చేయాలి, లైట్ వచ్చింది. దాదాపు 5 కిలోమీటర్ల గ్రౌండ్ లో కనుక్కున్న ప్రజలు ఉన్నారు. ఎక్కడ వచ్చింది అంటే వాళ్ళకి ఖాళీ ఫోటోలు చేయడానికి కొట్టలేదు. ప్రజలైతే క్లియర్ గా ఈ పొత్తున యాక్సెప్ట్ చెయ్యని వాడు కమ్యూనిటీ అభిమానాన్ని బేస్ చేసుకోను గురించి మాకు అవసరం లేదు, మా ఈగో ఉన్న వాళ్ళు ఎవరైనా దీని మీద కామెంట్ చేసి ఉండాల్సిందే తప్ప నిజంగానే నిన్న ఆ సభ సక్సెస్. అక్కడ ఇంత గతంలో మా సభకి ఎలా వచ్చారో నిన్న సభకు కూడా అదే స్థాయిలో వచ్చారు. అంతకు మించి వచ్చారో చెప్పారు. ఎందుకంటే ఆ స్థాయిలో ఎప్పుడు ట్రాఫిక్ స్తంభించలేదు. నిన్న దాదాపు 5 కిలోమీటర్ల మీద స్తంభించిపోయింది. మీటింగ్ అయిపోయేంత వరకు ట్రాఫిక్ అట్లాగే అయిపోయింది. రైట్ అండి. వచ్చింది మీది ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది, మా వాళ్ళు చెక్ చేస్తారు, మళ్ళీ కనెక్ట్ చేస్తారు మిమ్మల్ని. పీసీఆర్ ఒకసారి ఒక్క నిమిషం అండి. మీరు అనుకుంటారు ఇంటెన్షనల్ గా ఏదో జరుగుతుంది అని చెప్పి, కాదు. మీరు అలాంటివి అనుకోవద్దు. పీసీఆర్ దయచేసి డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయండి, వాయిస్ సరిగ్గా వచ్చేలా చేయండి ప్లీజ్. రైట్. సజ్జాజయ్ గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా అంశాలను ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ కూడా అప్పుడప్పుడు మధ్య మధ్యలో పొగిడారు. బాలయ్య బాబు, బాలకృష్ణ గారు, ఇంకా మిగిలిన నాయకులు, అంటే గతంలో విమర్శించిన వాళ్ళే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉంటారు కదా. రాష్ట్ర ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాల కోసం చిన్నవి మేము చూసి చూడనట్టు వదిలేస్తాం, అల్టిమేట్గా జగన్ని పడగొట్టడమే, మరొకసారి అధికారంలోకి రాకుండా చేయడమే మా మెయిన్ టార్గెట్ అంటూ ఉన్నారు. కాబట్టి కొన్ని మర్చిపోయి మొత్తం అంతా కలిశారు, మాట్లాడుకున్నారు, అంతా బాగుంది. ఒక మంచి వాతావరణంలో ఆ ప్రోగ్రాం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అంశాలని ఆయన ప్రస్తావించారు. కానీ ఇక్కడ అంటే నిన్న అక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. జనసేన సోషల్ మీడియాలో చూశాను, అండ్ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉంటారు కదా, మీకు 24 ఇచ్చారా, 23 ఇస్తే చంద్రబాబు నాయుడు గారి సెంటిమెంట్ అని, 25 ఇస్తే పావలా అంటారని రామ్ గోపాల్ వర్మ గారు ట్వీట్ మీరు చూసే ఉంటారు. ఇలా ఎద్దేవా చేశారు కదా. పవన్ కళ్యాణ్ అంత తగ్గుతున్నప్పుడు అంటే 24కి కన్ఫైన్ అయ్యారు. భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు గారు, ఆయన ఆల్రెడీ టీడీపీ అభ్యర్థి అయినా ఈ పార్టీలోకి వస్తానంటే ఆయన స్వాగతించారు. భీమవరం సీటుని పులపర్తి గారికి ఇచ్చేయడానికి రెడీ అయ్యారు. ఆయన పిఠాపురంకి షిఫ్ట్ అయ్యారు. ఒకవైపు ముద్రగడ పద్మనాభం గారు, మరోవైపు జోగయ్య గారు చెవిలో జోరీగల్లా మీ మంచి కోసం కోరుతున్నామని చెప్పి వాళ్ళు ఏదో చెప్పే ప్రయత్నం చేసినా అవన్నీ పట్టించుకోలేదు. నిన్న జగన్మోహన్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేయడానికి, ఎక్కువ జగన్మోహన్ రెడ్డిని విమర్శలు చేయడానికి, జగన్మోహన్ రెడ్డిని మీద విమర్శలు చేయడానికి, అలాగే అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రాముఖ్యత, ఆయన రాష్ట్రానికి ఎంత అవసరం, ఒక రాజకీయ ఉద్దండుతో పోల్చారు కదా. సో ఇది చెప్పే ప్రయత్నం చేశారు. జనసేన అంత తగ్గుతున్నా ఎందుకు సీట్లు కొన్ని పెంచడంలో కానీ, అంటే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు కదా. నిన్న ప్లకార్డులు మీరు చూసి ఉంటారు అక్కడక్కడ గూడెంలో, నేను చూశాను, నేను అబ్జర్వ్ చేశాను విజువల్స్లో. పవన్ సీఎం, వీ వాంట్ పవర్ షేరింగ్ అని చెప్పి అక్కడక్కడ ప్లకార్డులు ఫ్లెక్సీలు కూడా వెలిసాయి. సో తక్కువ ఇచ్చారు అనేది జనసేన కేడర్ అభిప్రాయం. తక్కువ ఇచ్చారనే అసంతృప్తి జనసేన నాయకుల్లో ఉంది. సీట్లు రాని వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ వాళ్ళ అసహనం, ఆందోళన, అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఎందుకు అంటే ఒకరి అవసరం ఒకరికి ఉన్నప్పుడు మరి సీట్ల కేటాయింపులో మళ్ళీ పునరాలోచిస్తారు అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో నేను ఎటువంటి డెసిషన్ రాలేదు, ఎటువంటి ప్రకటన చేయలేదు సీట్ల పెంపు మీద కానీ లేకపోతే పవర్ షేరింగ్ మీద కానీ. దానికి సంబంధించి ఏదైనా క్లారిటీ ఇవ్వగలరా, లేకపోతే అదే ఎక్కువ పార్టీ కానీ చెప్పదలుచుకున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్ రవి గారు. నమస్కారం అండి, చెప్పండి. యాక్చువల్గా తక్కువ అవుతున్నాడు, లేకుంటే తనను తను తగ్గించుకున్నాడు,
సీట్లు పెంచాలి, లేకుంటే పవర్ షేరింగ్. నిన్న పవన్ కళ్యాణ్ గారి సభ చూసిన తర్వాత యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ నిజంగా గుండె లోపల నుంచి అభిమానించే ప్రతి ఒక్క అభిమానికి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏ విధంగా ఉందన్న విషయం చాలా క్లారిటీగా అర్థమైపోయింది రవి గారు. ఈ రోజు పదవుల కోసమో సీట్ల కోసమో పవన్ కళ్యాణ్ గారు తాపత్రయపడట్లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో నేను కలిసి నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఈరోజు ఒక రాజకీయ ఉద్దండుడు నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఒక విజన్ నాయకుడితో మనం కలిసి వెళ్తేనే రాష్ట్రాన్ని మనం బాగు చేయగలమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఎవరైతే లేఖలు రాస్తున్నారో, ఎవరైతే లేకుంటే మీరు సీఎం 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 అని అరుస్తున్నారో, లేకుంటే ఎవరైతే కొన్ని సోషల్ మీడియాలో అటు ఇటు ట్రోల్స్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా మబ్బులు విడిపే సమాధానం ఇచ్చారు రవి గారు. పవన్ కళ్యాణ్ గారు అంత చెప్పిన తర్వాత కూడా మనకి ఇన్ని ప్రశ్నలు ఎవరెత్తుతున్నాయంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మనకు అర్థం కాలేదనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి సభ నిన్న చూసిన ప్రతి ఒక్క తెలుగు వాడికి, ప్రతి ఒక్క తెలుగు గుండెకి అర్థమై ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం. రైట్ అండి, అర్థం కావాల్సింది ఓటేసే వాళ్ళకి, ఓటేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ రోజు నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే, నేను తీసుకున్న నిర్ణయం నచ్చితే నాతో వాటే నడుస్తాడు, నన్ను నిజంగా ప్రేమించిన వాడే నాతోటి అడుగులు వేస్తాడు, నా వెంట ఉంటాడు, నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు అని చెప్పేసింది పవన్ కళ్యాణ్ గారు. రైట్. ఈ రోజు ఆయనకి ఆయన కార్యకర్తల మీద, తనని ప్రేమించే వాళ్ళ మీద ఆయనకి నమ్మకం ఉంది. తన నమ్మకాన్ని, తను తీసుకునే నిర్ణయాన్ని బలంగా నమ్ముతారు, బలంగా నడిపిస్తారన్న నమ్మకం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అదే నమ్మకం ఈ రోజు మాకు ఉంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఉంది రవి గారు. సో మేము ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈరోజు 24 సీట్లేనా లేకుంటే తక్కువ అయిపోతుందా అంటే పవన్ కళ్యాణ్ గారు దానికి కూడా చాలా క్లారిటీగా చెప్పారు. తీసుకున్న 24 మనం బలంగా గెలవాలి, గెలిచి తీరాలి. అది కదా సంకల్పం. ఈ రోజు మాట్లాడతారు సార్, వైసీపీలో మాట్లాడతారు. ఈ రోజు మీరు అన్నారు ముద్రగడ పద్మనాభం గారు కానీ, హరిరామజోగి గారు కానీ లేఖలు రాశారు. నేను ఒక విషయం అడుగుతాను రవి గారు, చెప్పండి. 4 సంవత్సరాల 10 నెలలుగా పవన్ కళ్యాణ్ గారిని నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు కానీ, లేకుంటే కాకినాడలో ఉన్న ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ సార్ అనరాని మాటలు, అనేకమైన మాటలు మాట్లాడారు. తన పర్సనల్ లైఫ్ గురించి వ్యక్తిగత దాడులు చేశారు. ఏమైపోయారు సార్? ఈ రోజు గొంతులు ఎత్తే వాళ్ళంతా ఈ రోజు లేఖలు రాసే వాళ్ళంతా ఏమైపోయారు? ఎందుకు సార్ రోడ్ల మీదకి వచ్చి పోరాడలేదు? పవన్ కళ్యాణ్ గారి కోసం అండగా నిల్చోలేదు? ఎందుకు యుద్ధాలు చేయలేదు? లేకుంటే ఎందుకు వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళలేదు? ఎందుకు వాళ్ళ మీద ఏమిటి సీరియస్నెస్ తీసుకోలేదు? ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచింది జన సైనికులు, వీర మహిళలే. ఈ లేఖలు రాసిన వాళ్ళు కాదే, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే వాళ్ళు కాదే. రైట్ రైట్, వ్యాలిడ్ పాయింట్. అండ్ అందరికీ వచ్చే సందేహం ఏంటంటే మరి నారా లోకేష్ నిన్న మీటింగ్కి ఎందుకు రాలేదు అని చెప్పి. సార్ ఆ క్వశ్చన్ అందరికీ క్లారిటీ మీరు అడుగుతారనే ఉంది. ఒకటి చెప్పండి, ఎందుకంటే మీరు యువ నాయకులు లోకేష్ గారితో కాస్త ర్యాపో మెయింటైన్ చేస్తారు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏంటి లోకేష్ రాకపోవడం? అటువంటి అద్భుతమైన బ్రహ్మాండమైన సభ, ఫస్ట్ సభ, సభ బ్రహ్మాండమైనది, సభ ప్రజలది, ప్రజల కోసం పెట్టిన సభ అని సంగతి లోకేష్ అన్నకు కూడా తెలుసు. కానీ ఏదైతే సీట్లు ప్రకటించామో కొంతమంది సీనియర్ నాయకులు అలకలు ఉన్నాయి, బుజ్జగింపులు ఉన్నాయి, వాళ్ళందరితో కూడా కూర్చొని చర్చిస్తున్నారు. ఆ విషయం ముగ్గురికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ముగ్గురికి తెలుసు. ఆ ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వేదిక ఎక్కటం కూడా తెలుసు. ఆ విషయం మీద ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఆ విషయం మీద ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. వాస్తవానికి నేను లొకేషన్ రాకపోవడానికి కారణం కూడా అదే. దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. రైట్ అండి, అంటే నాయకులను బుజ్జగించాలి అవసరమే, కానీ ప్రయారిటీ ఇంత మంచి సభ జరుగుతున్నప్పుడు, ఇంత ప్రతిష్టాత్మకమైన సభ జరుగుతున్నప్పుడు రావాల్సి ఉంటుంది కదా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ, ఆ పార్టీ నాయకులు కానీ చేసే ఆరోపణ ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు, భవిష్యత్తులో అది తనకి ఇబ్బందికరం అవుతుంది కాబట్టి నారా లోకేష్ కాస్త అలిగారు అనేది వాళ్ళ వాదన. వాళ్ళ వైరల్ పవన్ కళ్యాణ్, నా అన్న పవన్ కళ్యాణ్ నాకు అండగా వచ్చాడు, నాకు చాలా సంతోషంగా ఉంది, థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పిన వ్యక్తి నారా లోకేష్ అన్న. వైసీపీ సోషల్ మీడియాలో ఏముంది రవి గారు? సపోర్ట్ గా రావడం వేరు, బట్టలు పగిలిపోయేదాకా టైప్ చేస్తూ ఉంటారు. సపోర్ట్ గా రావడం వేరు, పోటీ రావడం వేరు కదా. ఒకటి పోటీ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ రోజు ఒక కుటుంబ పరంగా, లేకుంటే ఈ రోజు రాజకీయ పరంగా, ఆత్మీయతంగా వాళ్ళందరూ కలిసే ఉన్నారు. ఎవరిక్కడ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఎప్పుడూ లేదు వాళ్ళిద్దరికి కూడా. అది అందరికి, మాకు ఉంది, జన సైనికులకు ఉంది, జనసేన అభిమానులకు ఉంది, తెలుగుదేశం పార్టీ అభిమానులకు ఉంది, అందరికీ ఒక క్లారిటీ ఉంది. మేమేం వైసీపీ సోషల్ మీడియాకు, వైసీపీ నాయకులకు మీద దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు, ఎందుకంటే వాళ్ళతో పెద్ద అవసరం కూడా లేదు కాబట్టి. రైట్ అండి.
హనుమంతరెడ్డి గారు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు మాట్లాడదాం అని చెప్పి. మీకు ఖచ్చితంగా అవకాశం ఇస్తా. పాతాళానికి తొక్కుతో కాచుకో జగన్, వైసీపీ గూండాలు బెదిరిస్తే మక్కిలు ఎరగొట్టి మంచం మీద పెడతా. బయట ఏదైనా ఉంటే ప్లే చేసుకోండి ఒకసారి. ఉందా బయట? రైట్. ఇదండి ఆయన ఇచ్చిన వార్నింగ్. దాంతోపాటు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు చర్చలు జరుగుతున్నప్పటి నుంచి అది మీకు సంబంధం లేని అంశం అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా, పొలిటికల్గా అలయన్స్లో ఏ స్టెప్ వేసినా, ఒకసారి బయట విందాం, పొలిటికల్గా ఏ స్టెప్ వేసినా వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటారు. అలాగే పేరు నాని కూడా రియాక్ట్ అయ్యారు నిన్న. ఆయన ఏం మాట్లాడారు కూడా దాని గురించి కూడా మాట్లాడదాం. ఒకసారి పవన్ కళ్యాణ్ మీకు విసిరిన సవాల్, మీకు చేసిన హెచ్చరిక ఒకసారి ప్లే చేయండి. ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు. గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పోగొరుంది. జెండా సభ ఎందుకు పెట్టాను? మీరు మోసే తెలుగుదేశం జెండా కానీ, జనసేన జెండా కానీ మన పోరాటానికి స్ఫూర్తి, మన విజయానికి స్ఫూర్తి. 2024లో మన పొత్తు విజయానికి స్ఫూర్తి మన జెండాలు. అందుకే ఇది జెండా సభ పెట్టాం. వైసీపీ గుండాయిజాన్ని చూసి భయపడకండి. మనం ఉన్నాం. ఉత్తండుడైన రాజకీయ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మనం ఉన్నాం. ఈరోజు చెప్తా ఉన్నా, వచ్చే 45 రోజుల ఎన్నికల్లో వైసీపీ గూండాలకి, వైసీపీ క్రిమినల్స్ కి ఈ జెండా సభ నుంచి హెచ్చరిస్తున్నా. మీరు మా సభల మీద కానీ, మా నాయకుల మీద కానీ, తెలుగు తమ్ముళ్ల మీద కానీ, జనసేన సైనికుల మీద కానీ, వీర మహిళల మీద కానీ, తెలుగు మహిళల మీద కానీ, సామాన్య ప్రజల మీద కానీ వైసీపీ గుండాలు దాడి చేస్తే, భయపడితే, బెదిరిస్తే నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను, వైసీపీ గుండాలకి మక్కిలు ఇరగొట్టి మడత మంచంలో పెడతాను. మర్చిపోకండి. వ్యక్తి ప్రయోజనాలను ఆశించి మడత మంచం మీద పెడతా. ఇది సవాల్ మీకు. ఇది వార్నింగ్. చెప్పండి, రియాక్ట్ అవ్వండి హనుమంతరెడ్డి గారు. ముందుగా మీకు డబుల్ లైన్ ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్న సభ్యులకు అందరికీ నమస్కారం సార్. నమస్తే అండి. నవ్వొస్తాను సార్ పవన్ కళ్యాణ్ గారి మాటలు చూస్తా ఉంటే. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజకీయాల్లో కూడా నటించడానికి వచ్చి నిన్న ఏదైతే మాట్లాడిన డైలాగులు, సినిమాలలో మాట్లాడాల్సిన డైలాగులు రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయాల్లో చేయాల్సిన పనులు సినిమాలలో చేయడం. పవన్ కళ్యాణ్ గారికి 10 సంవత్సరాలైంది, దాదాపు 14 సంవత్సరాలు అయినట్టుంది. 2009లో పార్టీ పెట్టినప్పుడు, వాళ్ళ అన్న పార్టీ పెట్టినప్పుడు ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు, గతంలో ఏం మాట్లాడారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఆలోచనలు చేస్తా ఉంటాడంటే, సినిమాలో హీరో కాబట్టి అక్కడ ఎవరో డైరెక్టర్ ఉంటాడు, డైరెక్టర్ చెప్పిన పనులు, డైరెక్టర్ చెప్పిన డైలాగులో చేస్తా ఉంటాడు కాబట్టి అది కూడా రాజకీయాల్లో. ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చారు కాబట్టి, ఆయన కాల్ షీట్ ఇచ్చారు కాబట్టి నటించడానికి వచ్చి నిన్న నటించాడు. దాని గురించి ప్రజలందరూ, జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తా ఉంటే, 24 సీట్లు ఎందుకు తీసుకున్నావు, నువ్వేమో 170 సీట్లు పోటీ చేస్తానన్నావు, 170 సీట్లు కాదు కదా 24 సీట్లు ఎందుకు పోటీ చేస్తున్నావు అంటే, నన్ను ఎవరు ప్రశ్నించకూడదు, నన్ను ప్రశ్నిస్తే వాళ్ళు వైఎస్ఆర్సీపీ కోవట్టులు అని చెబుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. ఒకటి నిన్ను ముఖ్యమంత్రి చేసుకోవాలని వాళ్ళు అనుకుంటా ఉంటే, నువ్వేమో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనుకునే విషయాన్ని రాజకీయాల్లో కూడా నటించే స్థాయిని బట్టి వాళ్ళు కూడా ఇతను పెద్ద నటుడు, రాజకీయాల్లో కూడా నటిస్తా ఉన్నాడని వాళ్ళకు కూడా తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళని ప్రశ్నించేది లేదు, ఇంకా ఏరేది లేదు. ఇందాక చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ నాయకుడు, లేకుంటే ఏదో చెప్పాడు ఆయన డైలాగ్ ఏంటో నాకు రాజకీయ ఉద్దండు. రాజకీయ ఉద్దండు. దేనికి ఉద్దండు? 2014లో ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ముగ్గురు కలిసి ఒక మేనిఫెస్టో ఇచ్చారు కదా, ఆ మేనిఫెస్టోలో చేసిన అంశాలు ఏంటి? డాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానన్నావు, చేశావా? వ్యవసాయం దండగాని చెప్పిన అదే వ్యవసాయ రుణమాఫీ చేస్తానన్నావు, చేశావా?
మేనిఫెస్టోల గురించి మాట్లాడుకుంటే, ఇచ్చిన హామీల గురించి మాట్లాడుకుంటే అది చాలా పెద్ద నేనే డిబేట్ అవుతుంది. కదా సార్. ఒకటండి, ఇందాక నేనేమంటున్నా- రాయపాటి అరుణ్ గారు లెట్ మీ ఇంతకు ముందు రాయపాటి అరుణ్ గారు కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు పాలనే దారుణం. ఆయన మీద, ఆ పాలన మీద ఒక అభిప్రాయం ఉంది, అప్పుడు క్వశ్చన్ చేసాం మేము, ఓకే. కానీ ఆ తర్వాత వచ్చిన జగన్ పాలన చాలా అరాచకంగా ఉంది, దోపిడీ నియంతలాగా, ఒక ఫ్యూడల్లాగా ఆయన పరిపాలిస్తూ ఉన్నారు అని చెప్పి జస్ట్ కంపేర్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా బెటర్ అనుకుని ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం మద్దతు ఇస్తూ ఉన్నారు అని చెప్పి అరుణ్ గారు చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ అదే క్లారిటీ ఇచ్చారు. జనసేన నాయకులు కూడా మీ పాలనతో, మీ ఈ 57 నెలల పాలనతో కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి పాలన చాలా బెటర్ అంట. అదే సార్ నేను ఏమంటున్నానంటే, ఏ విధంగా బెటరో ప్రజలకు వివరించాలా. మనం వచ్చి ఏదో వారాయి వాహనం ఎక్కి సంవత్సరం 14 నెలలో 15 నెలలో ఇది వారాయి వాహనం తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఎవరు రాబేదని చెప్పి 10 రోజులు కూడా వారాయి వాహనం ఎక్కి తిరగకుండా, ప్రచారం చేయకుండా ఆ వారాయి వాహనం యొక్క తాళాలు ఎక్కడున్నాయో ప్రజలకు చెప్పాలి. అదే వారాయి వాహనం ఎక్కి షెడ్యూల్ వస్తుంది బయటికి, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వస్తుందంట. మీకెందుకు గారు చెప్పండి. మా మీద ఆరోపణలు చేశారు, వాలంటీర్ల మీద ఆరోపణలు చేశారు. దాదాపుగా 45,000 మంది మహిళలను, 35,000 45,000 మంది మహిళలను ఏదో హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేశారు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు కదా. ఏ ప్రపంచంలో, ఏ రాష్ట్రంలో ఎక్కడ తప్పిపోయారు, ఏ ఊర్లో తప్పిపోయారో సవివరంగా వాళ్ళ సోషల్ మీడియాలో వివరిస్తే సరిపోతుంది కదా. ఎంతమంది తప్పిపోయారో ఆ వివరాలన్నీ చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎవరైతే తప్పులు చేశారో అవన్నీ వివరిస్తే ప్రజలు మీకు ఓట్లేస్తారు కదా. ఊరికే బురద జల్లే కార్యక్రమం తప్ప ఎందుకు? నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రానికి సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంటే 4 పోర్టులు కట్టిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలంటున్నారా? 10 షిప్పింగ్ హార్బర్లు తీసుకొచ్చామంటే దాని గురించి తరిమేయాలనుకుంటున్నారా? ఏదైతే ఉద్దాన సమస్యను చంద్రబాబు నాయుడు హయాంలో పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తితే ఆ ఉద్దాన సమస్యకు శాశ్వత పరిష్కారం చేసి 780 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు సురక్షిత మంచినీటి సౌకర్యం కల్పించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి అలాగే అక్కడ కిడ్నీ బాధితులను ఆదుకున్నందుకు హనుమంతరెడ్డి గారు, ప్రభుత్వం అన్నాక ప్రజా సమస్యల మీద వాటికి సొల్యూషన్ ఇచ్చే విధంగా పని చేయడం అనేది వాళ్ళ బాధ్యత అండి. ఈ 57 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పనులు చేసి ఉండవచ్చు. లెట్ మీ అది మీ బాధ్యత. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఎంతో మంచి జరిగింది కదా. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. అభివృద్ధి అనేది, లేకపోతే చిన్న చిన్న విషయాలు వాటంతటా కంటిన్యూ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే, చేసిన మంచి కంటే చెడు ఎక్కువగా ఉందని చెప్పి ఇప్పుడు లిస్ట్ చెప్పమంటే రాయపాటి అరుణ్ గారు ఒక 10 నిమిషాలు అనర్గళంగా చెప్తారు ఈ 57 నెలల కాలంలో ఏం జరిగింది. మీరు చేసిన మంచి చెప్తున్నారు, అది వాస్తవం. చెప్పండి. రాయపాటి అరుణ్ గారు చెప్తారు, సోషల్ మీడియా ఇలాంటి పులులన్నీ చాలా ఉంటాయి, పవన్ కళ్యాణ్ ఒక పులి, అది కూడా మాట్లాడుతుంటుంది. ఆరోపణలు చేసే ముందు దానికి సంబంధించిన పోలీస్ శాఖలో ఏమైనా దాని గురించి ఇచ్చారా? ఇవ్వకుండా వాలంటీర్ల ఇష్యూ ఒకటే కాదండి, వాలంటీర్లు, హ్యూమన్ ట్రాఫికింగ్ ఒకటే కాదండి, ఇంకా చాలా చెప్తున్నారు. రోడ్లు చెప్తున్నారు, మౌలిక సదుపాయాలు చెప్తూ ఉన్నారు. ఉత్తరాంధ్రని ఏ రకంగా ఇక్కడ రాయలసీమ నుంచి వెళ్ళిన వాళ్ళు కబ్జాలు చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. ఇంకా చాలా చెప్తున్నారు. ప్రతిపక్ష నాయకులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టే చర్యలను చెప్తూ ఉన్నారు, కక్షపూరితమైన వ్యవహారాలను చెప్తూ ఉన్నారు. రవి గారు ఒక్క నిమిషం మీరు ప్రశ్నిస్తున్నారు, నేను సమాధానం చెప్పచ్చా? చెప్పండి. ఏదైతే ఉత్తరాంధ్రలో ఎవరో ఆయన ఏదో వైజాగ్ పోయింటే అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు కదా, అదేనా మీరు క్వశ్చన్? అదే కదా, అదే ముద్రగడ పద్మనాభం గారి గురించి ఒక ఆయన ముద్రగడ పద్మనాభం గారిని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు అన్నైనటువంటి చిరంజీవి గారు ఆ రోజు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో దిగితే వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానిలే, అప్పుడు ఎక్కడికి పోయింది నోరు అంటున్నా, లేదు ఈ నోరు ప్రశ్నించడానికి అంటున్నా. దీని గురించి కూడా సమాధానం చెప్పాలి కదా. మేము అడగడంలే, హరిరామ జోగే గారు ముద్రగడ పద్మనాభం గారు ఆయన ప్రశ్నించారు, దానికి సమాధానం చెప్పమని చెప్పు.
ఏదైతే మమ్మల్ని తొక్కి నారదీస్తా అని చెప్తున్నాడు కదా, గతంలో కూడా 2019 ఎలక్షన్ల ముందర ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కానియను అని ప్రగల్భాలు పలికి అసెంబ్లీ గేట్ కూడా దాట్లే. అది ప్రజలు చూసుకుంటారు, ఎవరిని తొక్కి నారదీస్తారో, ఎవరి వామన అవతారము, ఎవరిని ఏ విధంగా ఊహించుకుంటారో, దేవుళ్ళతో ఏ విధంగా ఊహించుకుంటారో వాళ్ళు స్వతహాగా ఏంటి అనేది రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. మన మనసులో ఒక మాట పెట్టుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయ ద్వేషాలతో మాట్లాడే ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్ర ప్రజలే బుద్ధి చెప్తారు 2024 ఎలక్షన్లలో. ఈ రోజు ఏదైతే మాట్లాడుతున్నారో పొత్తు ఉంటుందా లేదా అనుకున్నారు, పొత్తు ఉంటుందా లేదా అనుకున్నారు, పొత్తు ఉండకూడదు అనుకున్నారు, సింహం సింగిల్ పదే పదే చెప్పారు. లెట్ మీ అల్టిమేట్ గా ఇక్కడ చూసుకుంటే పొత్తు ఫిక్స్ అయిపోయింది. భారతీయ జనతా పార్టీ వీళ్ళతో కలుస్తుందా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళు ఆల్రెడీ 57 సీట్స్ రిజర్వ్ లో పెట్టారు. వాళ్ళు వస్తే వాళ్ళకు కొన్ని సీట్లు కేటాయిస్తారు. జనసేనకి ఇచ్చింది 24+3 మాత్రమే. లేదు అంటే అప్పుడు ఈక్వేషన్స్ ఏదైనా మారుతాయేమో. ఇక్కడ పొత్తును ముందు యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు. అంటే వాళ్ళ క్యాడర్, నేను అన్నది క్యాడర్ యాక్సెప్ట్ చేశారు. 24ను ముందు యాక్సెప్ట్ చేయలా. బహుశా అది నెమ్మదిగా డైజెస్ట్ అయిన తర్వాత దీన్నే యాక్సెప్ట్ చేస్తారేమో, కన్విన్స్ చేస్తారేమో పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అంటే 2019 ఎన్నికల్లో ఒకే ఒక సీటు జనసేన గెలిచింది. సింగిల్ గా ఇప్పుడు జనసేన పార్టీ పోటీ చేస్తే ఆ పార్టీ పరిస్థితి ఏంటనేది తెలుసు. నిజంగా మళ్ళీ 2 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు నిలబడితే సింగిల్ గా పోటీ చేస్తే గెలుస్తారని ధీమా లేదు, నమ్మకం లేదు ఎవరికి. అటువంటిప్పుడు 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. బహుశా నిన్న కూడా చెప్పినట్టున్నారు. 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలి, సర్వేలు అదే చెప్పాయి. ఫిబ్రవరి మార్చి వరకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చిన తర్వాత మార్చి 14లో వైజాగ్లో ఒక మీటింగ్ పెట్టి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమికి సపోర్ట్ ఇచ్చిన తర్వాత మొత్తం ఈక్వేషన్స్ మారిపోయినాయి. ఇప్పటికీ అంటే పైకి మీరు ఏదో చెప్తున్నారు, కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉన్నారు. ఈ పరిణామాలు అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు 175-25 క్లీన్ స్వీప్ అని చెప్పేసి. రెండు పార్టీలు కలిసినప్పుడు ఏ రకంగా చూసుకున్నా అంటే నేను కొంతమంది రాజకీయ మేధావులతో మాట్లాడినప్పుడు ప్రతిరోజు ఉదయం నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో షో చేస్తూ ఉంటాను. సో ఆయన అడిగాను నేను, ఇక్కడ అర్థమెటిక్ వర్కౌట్ అవుతుందా, కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా అంటే అర్థమెటిక్ ప్లస్ కెమిస్ట్రీ రెండు వర్కౌట్ అవుతుంది. ఓట్ ట్రాన్స్ఫర్ 80% ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. 20% ఎవరైనా అసంతృప్తిగా ఉంటే కనుక వాళ్ళు జగన్కు వేయచ్చు, లేకపోతే నోటాకు వేయచ్చు, లేకపోతే వేయకపోవచ్చు, వాట్ ఎవర్ ఏదైనా జరగచ్చు అని చెప్పి. ఏ రకంగా చూసినా ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ ఉన్నా లేకపోయినా అది అల్టిమేట్గా వైసీపీకి నష్టం కాదా? ఇప్పుడు మీరు క్వశ్చన్ వేసారు, ఆన్సర్ చెప్తాను, మధ్యలో అడ్డు తగలద్దు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఉడుకు రక్తం కావాలి, నాకు ఆ రక్తం కావాలి, ఉక్కు కండరాలు కావాలి, ఇవి కావాలని ఏదో జనసేన కార్యకర్తలు అన్నారు. చంద్రబాబు గారికి ఊడిగం చేయడానికి నీకు ఉడుకు రక్తం కావాలన్నా, దీనికి సమానం చెప్పాలి. ఉండండి సార్, చెల్లిని ఏదో గోడకేసి కొట్టారని ఏదో ప్రచారం చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని సూటిగా అడుగుతా ఉండా. అదే చెల్లెలు శర్మిల గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల గురించి ఇదే టీడీపీ వాళ్ళు 2019 ఎలక్షన్ల ముందర ఏ విధంగా ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ బాలకృష్ణ ఇంటి నుంచి ఏ విధంగా పోస్టులు పెట్టించారు, అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత శర్మిలమ్మ గారిని, ఏదైతే సునీతమ్మ గారిని మేము చంపేస్తామని బెదిరిస్తున్నామని చెప్పి ఏదైతే సోషల్ మీడియాలో ట్రోల్ చేశారో అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేశారనే విషయం తెలిసిన తర్వాత ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్పందించలేదు? ఇలాంటి తప్పుడు మాటలను, తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక రకంగా బురద జల్లే కార్యక్రమం తప్ప వేరే ఆలోచన లేదు. నువ్వు నిజాయితీగా రాజకీయాలు చేయాలనుకుంటే అరుణ్ గారు సమాధానం చెప్తారు. షర్మిల విషయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారండి. ఆ మాటలు రాయపాటి అరుణ్ గారి మాటల్లో విందాము. నెక్స్ట్ రాయపాటి అరుణ్ గారికి అవకాశం ఇస్తాను. పాయింట్ వదిలేసేయండి. నేను అనేది రెండు పార్టీలు కలిసినప్పుడు అధికార పార్టీకి ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది కదా. ఆ వ్యతిరేకత ప్లస్ ఈ రెండు పార్టీలు కలిసిన ఆ ఈక్వేషన్స్ అడ్వాంటేజ్ అయ్యి మీకు ఇబ్బంది కలిగే అవకాశం లేదా? ఏంటి చెప్పండి. మాకు రెండు పార్టీలు కలిసినా, మూడు పార్టీలు కలిసినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తా ఉంటాడంటే, నేను సముద్రం ఎవరి కాళ్ళ దగ్గర ఎవరి దగ్గరికి రాదు, ఆ పర్వతం తల వంచదని చెప్తున్న పవన్ కళ్యాణ్ పకోడీ కబుర్లన్నీ
మొన్న సభలో చెబుతూ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతో కలవనని చెప్తా ఉంటే బీజేపీ పార్టీ పెద్దల కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని నేను టీడీపీ పార్టీతో పొత్తులోకి రమ్మని చెప్తా ఉన్నానని ఆయనే చెప్పాడు. మనం చెప్పలే. ఆ విషయాలకు కూడా ఆయనే సమాధానం చెప్పాలి. సముద్రం ఎవరి దగ్గరికి రాదు, పర్వతం ఎవరికి తలవంచదని ఏదైతే పకోడీ కబుర్ని చెప్పాడు కదా, ఆ పకోడీ కబుర్ను బీజేపీ పెద్దల దగ్గరికి వెళ్ళి ఎందుకు కాళ్ళ చేతులు పట్టుకోవాల్సిన అవసరం వచ్చింది అని అడుగుతున్నారు ప్రజలు. దానికి సమాధానం చెప్పాలి. దానికి సమాధానం చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ గారే కదా. తాను ఏం మాట్లాడతాడు? డబ్బు లేని రాజకీయాలు చేస్తానంటాడు. నేను డబ్బులు లేని రాజకీయాలు అంటాడు. ఈ రోజు డబ్బు పెట్టడానికి జనసేన కార్యకర్తలు నాయకులు మీ దగ్గర డబ్బు చూపించమని ఆయన అడుగుతా ఉన్నాడు. అందుకే మన దగ్గర డబ్బు లేదంటాడు. అందుకే తెలుగుదేశం పార్టీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్తా ఉన్నాడు. రైట్. మీ దగ్గర అంతకు మించి ఉంది కదా, మరి మీరు సపోర్ట్ చేయొచ్చు కదా. డబ్బే కావాల్సి క్లారిటీ లేదు మాలో కాదు సార్. మేము చేసిన మంచిని చూసి ఓటేమని అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి అభ్యర్థి మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాం. వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పుకోలేని దీనావస్థలో 10 సంవత్సరాల పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు, 14 సంవత్సరాల సీఎం అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, 41 సంవత్సరాల పార్టీ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను నా జెండానే పట్టుకోమని చెప్పే స్థితి గతిలో లేని వాళ్ళు. ఎవరు మా ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే మీ జెండా పట్టుకోండి అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏ జెండా పట్టుకోవాలో తెలియదు. ఇప్పుడు టీడీపీ జెండా అంటారు, రేపు బీఎస్పీ జెండా అంటారు, రేపు బీజేపీ జెండా అంటారు, సిపిఐ సిపిఎం జెండా అంటారు. ఇవన్నీ ఆయన చెప్పేటివే. మనం చెప్పలే ఈ పకోడీ కబుర్లని మనం చెప్పలేదు సార్. పదే పకోడీ అనకండి, ఇబ్బందిగా ఉంటది. నేను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కదా. ఇప్పుడు అరుణ్ గారు కూడా మాట్లాడగలుగుతారు, చాలా పంచులతో మాట్లాడతారు. అంటే మనం కాస్త చూసుకోవాలి. రాజకీయ సభలు అండి, రాజకీయ సభల్లో ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఇక్కడ కాదు. రైట్. హనుమంత్ రెడ్డి గారు వదిలేసేయండి. అండ్ ఇంకొకటి, అరుణ్ గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు. ఉండండి హనుమంత్ రెడ్డి గారు, నేను అడుగుతున్నా కదా, నేను అందరినీ అడుగుతా, మీ ఒక్కరినే కాదు కదా, అందరినీ అడుగుతా. పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది, కానీ పోల్ మేనేజ్మెంట్ లేదు, సరైన బూత్ వ్యవస్థ లేదు. చెప్తాను, వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక పోస్ట్ ఇది. అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా? ఆర్గనైజేషన్ బలం ఉందా? సంస్థాగతంగా పార్టీకి పోయిన తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో? 1000 మందికి 50 రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వానికి ఉందా? మన నాయకత్వం ఇంకా ఎదుగుతూ ఉంది. ఎస్, మన నాయకత్వం ఇంకా ఎదుగుతూ ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఎదిగే వరకు ఉద్దండుడైన మంచి రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వాన్ని మనం కోరుకుంటున్నామని ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది కదా, సంస్థాగతంగా పార్టీని ఎందుకు నిర్మించుకోలేకపోయారు, క్షేత్రస్థాయిలో పార్టీని ఎందుకు బలపరుచుకోలేకపోయారు, అండ్ పోల్ మేనేజ్మెంట్ ఎందుకు క్యాడర్కి నేర్పలేకపోయారు, డబ్బు ఖర్చు పెట్టే అంటే ఉంటుంది కదా, డబ్బు ఖర్చు పెడతారు కదా, దానికి సంబంధించి అండ్ ఇంకా చాలా మాట్లాడారు కదా, వినిపించాను మీకు ఇప్పుడు. అంటే పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది కదా, మరి ఎందుకు సంస్థాగతంగా నిర్మించుకోలేకపోయారు అనేది, అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఈ మాటనే తీసుకుని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సార్, వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న ఒక అదే ప్లస్ అదే మైనస్ మీకు చెప్పాలి అంటే, ఇప్పుడు తెర వెనకాల మోకాళ్ళ దగ్గర పొంగి కాళ్ళు పట్టేసుకొని తెర ముందుకు వచ్చి జబ్బలు చేసేలాంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయం పవన్ కళ్యాణ్ గారు చేయరు. టు బి ఫ్రాంక్, ఏం జరుగుతుంది ఓపెన్ గా పబ్లిక్ సభలుగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఆయన చెప్పిన ప్రతి మాట నిజమే. అది నేను కూడా ఫస్ట్ నుంచి ఫేస్ చేస్తున్న విషయమే, గ్రౌండ్ లో ఉన్న రియాలిటీ. దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఎవరైతే ఆయన కొందరు వ్యక్తుల్ని కన్సర్న్ బాధ్యతలను అప్పచెప్పేసి మీరు ఈ పని చెప్పి ఆయన పార్టీ నడపడానికి ఆర్థిక మూలాలు సమకూర్చుకోవడానికి సినిమాలు చేస్తూ బాధ్యతను వీళ్ళు భుజాల మీద కొంతమంది మీద పెట్టి అందరూ మైనస్ అని చెప్పను నేను. 30% క్యాడర్ మాత్రమే, 30% నాయకత్వం మాత్రమే బాధ్యతలు తీసుకున్న వాళ్ళు 100% పనిచేశారు పార్టీ డెవలప్ అవ్వడానికి.
క్యాడర్ డెవలప్ అవడానికి, ప్రజల్లోకి పార్టీకి వెళ్ళడానికి. మిగతా 70% నాయకులు పవన్ కళ్యాణ్ గారిని మోసం చేశారు. కేవలం ఆయన ముందు ప్రొజెక్ట్ చేసుకుంటూ, ఆయన చుట్టూ తిరుగుతూ, ఆయన దగ్గర ఫోటోలు దిగుతూ, అవే రాజకీయాలు, ఇక్కడే పార్టీ ఆఫీస్ లోనే నాయకత్వం ఎదగాలి తప్ప ప్రజల్లో కాదు అన్నట్లుగా వ్యవహరించిన వాళ్ళు 70% ఉన్నారు. అది అట్లాంటి వాళ్ళని నమ్మి నన్ను నమ్ముకొని ఉన్నారు, వీళ్ళు నిజంగానే నా పార్టీకి మంచి చేస్తున్నారని చెప్పేసి అట్లాంటి వాళ్ళని నమ్మడం నిజంగానే పవన్ కళ్యాణ్ గారిలో కొంతవరకు అది మైనస్ అయ్యింది నాకు తెలిసినంత వరకు, ఇప్పటి వరకు కూడా. రెండో విషయం ఏంటంటే, స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు మేము పోటీ చేసినప్పుడు చాలా మంది బూత్ ఏజెంట్లను కూడా పెట్టడానికి నానా ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో వైసీపీ చేస్తున్న రైట్, చెప్పండి, కంటిన్యూ చేయండి అరుణ్ గారు. వినిపిస్తుందండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో చెప్పండి. స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు బూత్ ఏజెంట్ పెట్టడానికి చాలా వరకు కష్టపడుతున్నారు. అప్పట్లో ఆ వైసీపీ అరాచకాలను తట్టుకొని నిలబడడానికి చాలా మంది రాలేదు ముందుకి. వల్ల చెప్పినప్పుడు కూడా ఒక్క నిమిషం అండి, నాన్ స్టాప్ కాల్స్ వస్తుంది. రైట్, కనెక్ట్ అయ్యారా? రైట్ రైట్ అండి, మరి కాసేపట్లో కనెక్ట్ అవుతారు రాయపాటి అరుణ్ గారు. పాపం సమాధానం లేని క్వశ్చన్ సార్ నో మీరు అలాంటి ఆరోపణలు అబండాలు వేయకండి, అలా ఏం కాదు. అరుణ్ గారు ఎప్పుడు కూడా వెనకడుగు వేయరు. రైట్ దగ్గర నుంచి రైట్ అట్లాంటి నా దగ్గర నుంచి రైట్ అండి. చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అరుణ్ గారికి, అయినా కూడా అడిగామని చెప్పి నేను చాలా ప్రశ్నలు అడుగుతానని చెప్పాను. అయినా కూడా ఆ ప్రశ్నలు ఏంటి అని అడగకుండానే వచ్చారు డిబేట్కి. చెప్పండి. తెలంగాణ ఎలక్షన్ అప్పుడు కూడా బూత్ ఏజెంట్లను పెట్టుకోవడంలో కూడా చాలా వరకు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాం. నేను ప్రత్యక్షంగా వాటిలో పాల్గొన్నాను కాబట్టి నాకు తెలుసు. నాకు అర్థమైంది కూడా, ఫస్ట్ నేను వర్క్ చేసేటప్పుడు గ్రౌండ్ రియాలిటీకి దూరంగా ఉండి వర్క్ చేసేటప్పుడు నేను క్యాడర్ ఉంది, ప్రాసెస్ ప్రకారం ఉందని నేను అనుకున్నాను, కానీ గ్రౌండ్ లోకి దిగి పని చేస్తున్నా కానీ నాకు విషయం తెలియలేదండి. అంటే కొంతమంది నాయకులు కేవలం పవన్ కళ్యాణ్ గారిని నమ్మించడానికి ట్రై చేశారు తప్ప పార్టీని డెవలప్ చేయడానికి ట్రై చేయట్లేదు అన్న విషయం నాకు అర్థమైంది. కళ్యాణ్ గారికి ఆ విషయాలు చేరవేసిన వ్యక్తుల్లో నేను కూడా ఒకదాన్ని. వాళ్ళ గ్రౌండ్ రియాలిటీ ఇలా ఉంది, ఈ జిల్లాలో ఇలా ఉంది, ఈ మండలంలో ఇలా ఉంది, ఈ నియోజకవర్గంలో ఇలా ఉంది అని చెప్పేసి కళ్యాణ్ గారికి ఇచ్చిన డేటాని చేర్చడంలో నేను కూడా ఒక వ్యక్తిగా ఉన్నాను. అది నన్ను తర్వాత తిట్టుకోనివ్వండి, పొగుడుకోనివ్వండి, తర్వాత విషయం నాకు ప్రాబ్లం లేదు. ఇట్లా జరుగుతున్న క్రమంలో ఇవాళ గనక మళ్ళీ 2019లో లాగానే పైకి కనిపించే వాటియే నిజాలు వాస్తవాలు అనుకుని కనుక ఎలక్షన్కి వెళ్తే మన పరిస్థితి ఏంటి అనేది ఒక ఐడియాకి వచ్చి ఆయన క్లియర్ గా ప్రతి నియోజకవర్గం సొంత సర్వే చేయించారు. ఇటు టీడీపీ వైపు నుంచి సొంత సర్వే జరిగింది, ఇటు జనసేన వైపు నుంచి సొంత సర్వే జరిగింది. ప్రతి నియోజకవర్గంలో జరిగింది ఈ సర్వే. మీడియాకి దూరంగా, జెన్యూనిటీకి దగ్గరగా ఈ సర్వే జరిగి వచ్చిన సర్వేలను బేస్ చేసుకొని, ఉన్న రియాలిటీని బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన మాటలు కానివ్వండి, తీసుకున్న సీట్ల విషయంలో నిర్ణయం కానివ్వండి క్లియర్ గా ఉంది. వాస్తవాలకు అతి దగ్గరగా పవన్ కళ్యాణ్ గారు అడుగు వేశారు. ఇవాళ ఈ 24 సీట్లు కనుక గెలిస్తే, ఒక్క సీటు గెలిచినందుకే ఈ ప్రభుత్వాన్ని పరిగెత్తించిన వ్యక్తి 24 సీట్లు గెలిచి అసెంబ్లీలోకి వెళ్తే కొత్తగా ఉన్న టీడీపీ తోటి ప్రజల కోసం 100% జనసేన భాగస్వామ్యంతో పని చేయించడంలో కానివ్వండి, ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు చేసిన దాష్టికాలను అడుగంటిపోయేలాగా చేసి రాష్ట్రం నుంచి ఈ పార్టీ లేకుండా చేయడంలో కానివ్వండి 100% సక్సెస్ అవుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయంలో పిచ్చ క్లారిటీ ఉంది. దాని ప్రకారం ఒక్క ఎమ్మెల్యే గెలిస్తేనే రాజమండ్రిలో రాత్రికి రాత్రి రోడ్డు వేయించాము, 24 మంది గెలిస్తే ఇంకెంత చేస్తామో అన్నారు. ఇప్పుడు ఒక్కటి గెలిచి ప్రభుత్వం మీద పోరాడుతున్నారు. ఇప్పుడు 24 గెలిస్తే మీరు ప్రభుత్వంలోనే ఉంటారు. నా పాయింట్, మీరు 24 గెలిస్తే మీరు ప్రభుత్వంలోనే ఉంటారు కదా. అవునండి, ప్రభుత్వంలో మేము ఉన్నప్పటికీ కూడా చెప్తున్నాను, గతంలో 2014లో పాలనలో భాగస్వామ్యం తీసుకోకుండా, పోటీ చేయకుండా కేవలం మద్దతు మాత్రమే ఇస్తే ఇచ్చిన కొన్ని హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం ఇప్పుడు కొంత వెనకడుగు వేసింది. రాజధాని మీద ఫోకస్ చేయడము, అలాగే రాజధానిలో కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అనటంలో అప్పట్లో ఉన్న ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసి, మద్దతు ఇచ్చినప్పటికీ కూడా క్వశ్చన్ చేసి, ఈ మిస్టేక్ జరిగింది మీ వల్ల, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారని చెప్పేసి అప్పట్లో నా ప్రభుత్వాన్ని ప్రశ్నించి బయటకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ అధికార భాగస్వామ్యం ఉండిద్ది కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో
కొత్తగా ఉన్న పార్టీ అలాగే గవర్నమెంట్ రూల్ చేస్తూ ఉన్నటువంటి ఒక పార్టీ అయినటువంటి టీడీపీతో 100% ప్రజలకు సంబంధించి ఇచ్చిన అన్ని హామీలు, రాష్ట్ర ప్రయోజనము అభివృద్ధి కోసం ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చడంలో 100% ఈయన మార్క్ అక్కడ చూపిస్తారు క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు. ఈ 24 మందిని గెలిపించి అసెంబ్లీకి నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్పడం కూడా అందుకే. రేపొద్దున టీడీపీ మేము ఎక్కువ ప్లేసెస్ లో ఉన్నాం, మేము చెప్పింది మీరు వినాలి అని చెప్పేసి ఛాన్స్ కూడా లేకుండా ఆయన కంపల్సరిగా పాలనలో భాగస్వామ్యం అనేది తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. రైట్ అండి, క్లారిటీ ఇచ్చారు. ఓకే, రైట్. అజయ్ గారు కంక్లూడ్ చేద్దాం. ఈ ఉమ్మడి మేనిఫెస్టో గురించి, అంటే 2014లో కొన్ని హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలో. అందరికీ అన్ని సాధ్యం కాదు కదా. ఏ ప్రభుత్వం ఏ పార్టీ కూడా మేనిఫెస్టో పెట్టి 100% హామీలు నెరవేర్చిన పార్టీ నాకు తెలిసి ఇండియాలో ఏ పార్టీ లేదు. కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు వైసీపీకి ఎలాగ ఉన్నాయో అలాగే కొన్ని మీరు చేయలేకపోయారు. ఇప్పుడు హామీలు ఎటువంటి హామీలు ఉండబోతున్నాయి? ఎందుకంటే 2014లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి వైసీపీ పదే ఆరోపణలు చేస్తున్న పరిస్థితుల్లో 2014లో పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మద్దతు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి అప్పుడు ఆయన కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితుల్లో ఈ ఉమ్మడి మేనిఫెస్టో ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? దానికి సంబంధించి చెప్పండి. అయ్యా చెప్తా. దీనికి చెప్పే ముందు హనుమంత్ రెడ్డి గారికి ఒక చిన్న కంక్లూజన్ ఇస్తాను. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఒక నటుడు కాబట్టి నటుడులాగే మాట్లాడుతున్నాడు, ఇంకోది ఏమి లేదు, సినిమా డైలాగులు చెప్తున్నాడు అనుకుంటూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు నేను నటుడు కాదని ఎప్పుడు చెప్పలేదు. ఆయన ప్రజల జీవితాల్లోకి వచ్చింది, కోట్లాది మంది గుండెల్లోకి వచ్చింది ఒక నటుడుగానే, సినిమా స్టార్ గానే వచ్చాడు. తనని అభిమానించిన అభిమానుల కోసం ఏదో సేవ చేయాలని ఒక ఆలోచనతో రాజకీయ పార్టీ పెట్టాడు, రాజకీయాల్లోకి వచ్చాడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ కంటే మించిన నటుడు జగన్మోహన్ రెడ్డి కదా రవి గారు. ఎక్కడో దాకెందుకు నిన్న కుప్పంలో హంద్రీనేవా కాలం ఓపెన్ చేయడానికి పోయాడు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి పాలనలో గేట్లు కొట్టుకుపోవటం చూశాను, కానీ గేట్లు ఎత్తుకుపోవటం ఈ రోజు చూశాను నేను కొత్తగా. పొద్దున 10ంటికి గేట్లు పెట్టి నీళ్లు ఓపెన్ చేశారు, రాత్రి 10ంటికి ఆ గేట్లు ఎత్తుకుపోయారు ట్రైన్లు తీసుకొని, లారీల్లో పెట్టుకొని. అంతకంటే పెద్ద నటుడు ఉంటారా? అంటే ముహూర్తం బాగుందేమో ఓపెనింగ్ చేశారేమో, ఎందుకంటే అప్పుడు పోలవరం అప్పుడు అలాగే జరిగింది. గేట్ పెట్టి గేట్ ఎత్తుకుపోవటం రవి గారు, ముహూర్తం బాగుండేది. గేట్లు పెట్టి గేట్లు ఎత్తుకుపోతారా? ఉమ్మడి మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉండబోతుంది రవి గారు. ప్రజలకి దగ్గరగా ఉండబోతుంది, ప్రజలకి న్యాయం చేసేలా ఉండబోతుంది. గతంలో కూడా మేము ఏదైతే మేనిఫెస్టో ఇచ్చానో ఆ మేనిఫెస్టో మేము చేసుకుంటూ వెళ్ళాం. మేము ఎక్కడా దాన్ని తొంగలోకి తొక్కేయటం కానీ తక్కువ చేయటం కానీ ఏమి లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో ఆయన ఏం చేయట్లేదు, 99% నేను చేశా అన్నాడు. ఈ రోజు నిరుద్యోగులకు 2,30,000 ఉద్యోగాలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి, ఆ మేనిఫెస్టోని మోసం చేశాడు కదా, తొంగలో దొక్కాడు కదా. ఈ రోజు మెగా డిఎస్సీ చేస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సీ చేయకుండా దగా డిఎస్సీ చేశాడు కదా. మద్యపాన నిషేధం చేస్తాను చెప్పిన జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చెప్పాడు, కొత్త మద్యాన్ని తీసుకురాలేదా? ఈ రోజు సిపిఎస్ రద్దు చేస్తాను జగన్మోహన్ రెడ్డి, సిపిఎస్ రద్దు చేశాడా? ప్రత్యేక హోదా మెడల్ వచ్చి తీసుకొస్తాను జగన్మోహన్ రెడ్డి, ప్రత్యేక హోదాను పట్టుకొచ్చాడా? పోలవరం కంప్లీట్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి, పోలవరం కంప్లీట్ చేశాడా? ఏం చేశాడు? ఈ రోజు ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఆయన చెప్పాడు 2 పేజీల మేనిఫెస్టో నాది అన్నాడు, కనీసం ఒక పేజీలో సగం కూడా పూర్తి చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ప్రజల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ప్రజల గొంతులు కోశాడు జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవితం నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ రేపొద్దున 2024లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ జెండాలు ఎగరవేయనుంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల మధ్యలోనే ఉంటారు, ప్రజలకు మేలు చేస్తారు, ప్రజలకు న్యాయం చేస్తారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ప్రజలకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. రైట్ అండి. అరుణ్ గారు, నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడగడం మర్చిపోయాను మిమ్మల్ని. ఇప్పుడు మనకి పోల్ మేనేజ్మెంట్ ఉందా, లేకపోతే 50 మంది వస్తే భోజనం పెట్టే పరిస్థితి ఉందా, ఇంకా 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 చాలా చెప్పారు కదా. మరి ఇవన్నీ ఇప్పుడు మీకు 24 మంది అభ్యర్థులకి ఆయా స్థానాల్లో గెలవడానికి మరి ఎలా సమకూర్చుకుంటారు? అంటే తెలుగుదేశం పార్టీ ఏమైనా సపోర్ట్ చేస్తుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆస్తుల్ని అమ్మకానికి పెట్టారనే వార్త ఒకటి నేను చూశాను, మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ అంటే ఏదైనా ఆయన ఆస్తుల్ని అమ్మేసుకుని పార్టీ ఫండ్గా ఇచ్చి ఆల్రెడీ 10 కోట్లు అనౌన్స్ చేశారు కదా. మరి ఎలాగ 24 మంది గెలవాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట టాక్ చెప్తున్నాను నేను, ఎమ్మెల్యే అభ్యర్థి గెలవాలంటే 50 కోట్లు అంట. అంటే ఎంత కావాలి చెప్పండి సార్? క్లియర్ గా పార్టీకి సంబంధించి నిలబడ్డ 24 మంది అభ్యర్థులు నిలబడడానికి గెలవడానికి సంబంధించిన అన్ని ఆర్థిక సోర్సెస్ ని పార్టీలో తరపున టికెట్ తీసుకున్న అభ్యర్థులు కొంతమేర సమకూర్చుకుంటే కొంతమేర పవన్ కళ్యాణ్ గారు సమకూర్చాల్సిన పరిస్థితి వస్తుంది. టీడీపీ కంట్రిబ్యూషన్ ఏముంటుందా దానిలో? టీడీపీ కంట్రిబ్యూషన్ ఏమన్నా ఉంటుందా? లేదండి. మీ కంట్రిబ్యూషన్ తో గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నప్పుడు చెప్పండి 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 అరుణ్ గారు, చెప్పండి అరుణ్ గారు. చెప్పండి చెప్పండి.
నాకు తెలిసినంత వరకు అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమేర, అలాగే పవన్ కళ్యాణ్ గారు కొంతమేర ఎలక్ట్ చేసే పరిస్థితులు అయితే నెలకొంది. తక్కువ సీట్లు తీసుకోవడంలో కూడా కాన్సెప్ట్ అది. ఎక్కువ తీసుకున్నా సరే అంత ఫండింగ్ అనేది రెడీ చేయలేని సిచ్యువేషన్ అనేది అయితే మళ్ళీ జనసేన కోల్పోయే సీట్లు ఖచ్చితంగా వైసీపీ గెలిచే అవుతాయి కాబట్టి అవకాశం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇవ్వకూడదు. ఈసారి ప్రజాక్షేమం కోసమే వెళ్ళాలి తప్ప పార్టీల యొక్క బలాబలాలు లేదంటే నాయకుల యొక్క పదవుల కోసమో కాదు అని ఒక డిసైడ్ చేసుకున్నారు కాబట్టి నిర్ణయానికి వచ్చి చేశారు కాబట్టి క్లియర్ గా అధికారం చేపట్టడం ఒకటైతే వచ్చిన పార్టీ నిలబడి ప్రజల కోసం నిలబడగలగాలి, అవినీతికి పాల్పడకుండా అన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చగలగాలి, రాష్ట్ర అభివృద్ధి తీసుకోగలగాలి. అలాగే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలను అన్ని రకాలుగా వెనకబాటు గురి చేసినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయాల నుంచి దూరంగా పోవాలి. ఇదే మెయిన్ పాయింట్. రైట్ అండి, ఒక ప్రశ్న అడుగుతాను, మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి. ఆ 19 మంది లిస్ట్ లో మీ పేరుందా? సార్ నేను అసలు అడగట్లేదు సార్. నాకు నేను చెప్పాను సోషల్ మీడియా ఎలివేషన్లు యూట్యూబ్ ద్వారా నాయకులు అయిపోయి ప్రజల ద్వారా పోటీ తెచ్చుకుంటారనే భ్రమంలో నేను ఉండను. కళ్యాణ్ గారిని కూడా ఆ భ్రమంలో ఉండద్దనే చెప్పాను. ఆర్థికంగా సామాజికంగా గ్రౌండ్ లో ప్రజల్లో నిరంతరం అన్ని రకాలుగా ఉండే అభ్యర్థులు వీళ్ళని బట్టి సర్వే చేస్తూ టికెట్లు ఇస్తుంది ఎలివేషన్ కి ప్రజలు ఓట్లేసే పారామీటర్స్ వేరే ఉంటాయి కాబట్టి నేను అసలు అడగట్లేదు. నాకు ఏ బాధ్యత అప్పచెప్పాలి అనేది పవన్ కళ్యాణ్ గారు ఇష్టం, రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా సరే. రైట్ అండి, రైట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా మీరు ఆ మీటింగ్ లో ఉంటే మిమ్మల్ని పేరు పెట్టి మరి పిలిచి మాట్లాడతారు. ఖచ్చితంగా నేను చాలాసార్లు చూశాను. ఆల్రెడీ చెప్పారు, పార్టీకి కమిటెడ్ గా ఉండి పనిచేసిన వాళ్ళకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సముచిత స్థానం ఉంటుంది అని చెప్పి బహుశా మీకు కూడా ఉండొచ్చేమో. హనుమంత్ రెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం, ఇంకా ఫైనల్ 2 minutes ప్లీజ్. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు 19 సీట్లు ఎందుకు ప్రకటించలేదంటే టీడీపీ పార్టీ నుంచి ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి టీడీపీ పార్టీ తరఫున అభ్యర్థులుగా ఉన్నవారు జనసేన పార్టీ తరఫునగా పోటీ చేస్తారని ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే జనసేన పార్టీ ఆయనే చెప్పారు, నాకు కార్యనిర్వహణ లేదు, నాకు పోటీ చేసే అభ్యర్థి లేదు, నా దగ్గర డబ్బు ఉండే వాళ్ళు లేరు, ఇవన్నీ చెప్తున్నాడు అని అంటే టీడీపీ వాళ్ళు రండి నా దగ్గరికి రండి నేను సీట్లు ఇస్తానని చెప్పడం అంటే టీడీపీ వాళ్ళే అన్ని స్థానాల్లో పోటీ చేస్తారు. ఏదో ఒక రకంగా తన యొక్క కాపు సమాజ్ వర్గాన్ని లేకుంటే జనసేన నాయకులను కార్యకర్తలను ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు ట్రాన్స్ఫర్ చేయాలనే ఆలోచనలోనే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారని, ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు జరుగుతున్న అన్ని రాజకీయ సమీకరణలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి తీసుకురావడానికే 2014లో గాని 2019లో గాని 2024లో గాని ఆ విధంగానే నడుస్తున్నాడని ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన నడుస్తున్న విధానం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే 2024 ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్రంలో శాశ్వతంగా లేకుండా తరిమి కొట్టేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయం. అలాగే జనసేన కార్యకర్తల నాయకులు కూడా మళ్ళా నాదెండ్ల మనోహర్ గారికి జరిగినట్టుగా ఆయనే చెప్తా ఉన్నాడు, నాదెండ్ల మనోహర్ అంటే నన్నంటే అన్నారని, అందుకే జనసేన కార్యకర్తలు నాదెండ్ల మనోహర్ గారిని కొట్టారు. అంటే నాదెండ్ల మనోహర్ గారికి దెబ్బలు తగిలాయంటే పవన్ కళ్యాణ్ కి దెబ్బలు పడినట్టే ఆలోచనలో క్వశ్చన్ చేయడానికి వెళ్ళారు విడివాడ రామచంద్ర గారి ఏమంటారంటే వాళ్ళ క్వశ్చన్ చేస్తే నచ్చదు కదా, వాళ్ళకి క్వశ్చన్ చేస్తే నచ్చదు కదా. క్వశ్చన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులు అని చెప్పే అంశాలు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర. వాళ్ళ క్వశ్చన్ ఆయన ఎవరినైనా క్వశ్చన్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాడు, అలాగే అందరినీ ప్రశ్నిస్తా ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారి విలువలు విశ్వసనీయత గురించి పవన్ కళ్యాణ్ గారికి తెలిసేంత ఎవరికి తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని బీజేపీ పార్టీని తిడితే ధర్మ పోరాట దీక్ష, అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని తిడితే నవనిర్మాణ దీక్ష. ఇటువంటి వ్యక్తుల గురించి మళ్ళీ ఆయన రాజకీయ ఉద్దండు, రాజకీయ శాసనుడు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రజలు నిర్ణయిస్తారు సార్, దానికి సమాధానం చెప్తారు. ప్రజలను నిర్ణయించేది ప్రజలే అల్టిమేట్ గా. ఒకే నిమిషం ఈ రాయపాటి అరుణ్ గారు ఇంతకు ముందు ఏదో గూడెంలో జరిగిన దాడికి సంఘటనకు సంబంధించి హనుమంత్ రెడ్డి గారు ఏదో ఆరోపణ చేస్తుంటే మీరు రెస్పాండ్ అయ్యారు, క్విక్ గా ఆన్సర్ చేయండి దానికి సంబంధించి.
క్లారిటీ ఇవ్వండి. క్వశ్చన్ చేయడానికి వెళ్ళారు, అక్కడ చిన్న ఘర్షణ జరిగింది, దానికే వీళ్ళు కొట్టారని చెప్పేసి మాట్లాడుతున్నారు. కొట్టడం అంటే తెలంగాణలో మానకోటలో రాళ్ళు వేసి తరిగారు చూసారా, అది కొట్టడం అంటే. అట్లాంటి సిచ్యువేషన్ మా పార్టీలో ఎవరికి రావు, ఎందుకంటే మేము కమిటెడ్ గా పనిచేసే కార్యకర్తలం కాబట్టి, పెయిడ్ ఆర్టిస్టులు కాదు. వస్తుంది మేడం. కమిటెడ్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఊడిగం చేయడమా కమిటెడ్ అంటే అంటున్నా? చంద్రబాబు నాయుడు గారు ఊడిగం చేయడమా కమిటెడ్ అంటే అంటున్నా? నవ్వు వస్తుంది మేడం. మీ యొక్క పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యే కూడా చూసుకోలేని దీనావస్థలో మీరుంటూ మళ్ళా కమిటెడ్ అంటే ఏదానికి కమిటెడ్ అంటున్నా? రైట్ అండి. ఈసారి చూడబోతున్నారు. ఈసారి చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు, చెప్పారు కదా ఈసారి